రివ్యూ ఆఫ్ తెలుగు డబ్బుడ్ మూవీ కూలీ. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. ఏం సినిమా రా నాయన, మీ సాంబార్ బ్యాచ్ దెబ్బకి లోకేష్ దగ్గర కూడా జ్యూస్ అయిపోయినట్టుంది. థియేటర్ లో నరకం అంటే ఎలా ఉండిద్దో చూపించాడు. ఇప్పటి వరకు లోకేష్ కెరియర్ లో లియో మూవీనే వర్స్ట్ అనుకున్నా, బట్ థియేటర్ లో కూలీ మూవీ చూసాక మాత్రం నా ఒపీనియన్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. అసలు ఎక్కడ మొదలు పెట్టారు, ఎడి తిప్పారు సార్. కాసేపు ఫ్రెండ్షిప్ అంటారు, మరోవైపు నుండి హ్యూమన్ పార్ట్స్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్, ఇవేవి కాదని మళ్ళీ ఫ్యామిలీ రిలేషన్స్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ మాత్రం దానికి నాగార్జున గారు, ఉపేంద్ర గారు అవసరమా? 60 years ఓల్డ్ మ్యాన్ తిరిగి ఆ రకాన ఫైట్ చేస్తుంటే 40-45 ఏజ్ ఉండే అతను తిరిగి కొట్టలేడా? నాగార్జున గారు చేయను అని చెప్పి 7 times రిజెక్ట్ చేసిన ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చి బాగానే చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మూవీలో సైమన్ క్యారెక్టర్ 15 minutes కంటే ఎక్కువ కూడా ఉండదు. ట్రైలర్ లో ఏదైతే చూపించారో దానికంటే మరో 2 shots ఎక్కువ ఉంటాయి అంతే. ఇక ఉపేంద్ర గారి రోల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చివరి 20 minutes లో వచ్చి రజనీకాంత్ గారి పక్కన నిలబడతారు, అంతకు మించి ఏముండదు. ఆయన కంటే కూడా మ్యాన్షన్ అటెండర్ కి ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. మూవీలో స్టోరీ అలాగనో లేదు, కనీసం క్యామియోస్ తన్నా నింపేద్దాం అనుకున్నారు, కానీ అది టోటల్ గా బెడిసి కొట్టింది. లిటరల్లీ చెప్పాలంటే మూవీలో స్టోరీ ఎటు తీసుకెళ్లాలో అర్థం కాక ఫ్యామిలీ అని, ఎమోషన్స్ అని నరకం చూపించారు. కొంచెం ఫస్ట్ హాఫ్ బెటర్, సాంగ్స్ వీటి మీద లాగేస్తారు. సెకండ్ హాఫ్ అయితే టోటల్లీ నిద్ర, ఆడియన్స్ ని పండబెట్టాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. డెఫినెట్ గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మూవీలో మోనికా సాంగ్ సూపర్ ఉంటుంది, కానీ దాని సెటప్ అత్యంత వర్స్ట్ గా ఉంటుంది. ఎంత బలిసిన వాళ్ళ ఇంట్లో అయినా కానీ పెళ్లి కూతురు వచ్చి లేబర్ యూనియన్ మధ్యన డాన్స్ చేస్తుందా? ఏదైనా పార్టీ ఎన్విరాన్మెంట్ లో సెటప్ చేసి ఉంటే బాగుండేదేమో. ఇక మూవీలో దయాల్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఓకే, బట్ అతని వైఫ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన లేడీ పర్ఫార్మెన్స్ మాత్రం ఎరక్కొట్టేసింది. శృతి హాసన్ కంటే 100 times బెటర్ గా యాక్ట్ చేసింది. ఒక స్టేజ్ లో అయితే ఆమె పర్ఫార్మెన్స్ కి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్. మూవీలో పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కరు బాగానే పర్ఫార్మ్ చేశారు. ఇక్కడ డిసప్పాయింట్ చేసింది మాత్రం డైరెక్టర్ లోకేష్. ఏమి స్టోరీ లేకుండా లాగి నరకం చూపించాడు. దేవా క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో షిప్ మీద 100 మంది కూలీలతో ఫైట్ సీక్వెన్స్ అది ఇదేని ఏదో చెప్తాడు. మేబీ ఈ ఫ్యామిలీ డ్రామాకి బదులుగా ఆ పాయింట్ టచ్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఏమన్నా ఇచ్చుండొచ్చు. ఇక మూవీలో అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ క్యామియో కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు, ఏదో ఫోర్స్ఫుల్ గా స్టోరీ నేను చేయాలి కాబట్టి పెట్టినట్టుంది. ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ కాదబ్బా, థియేటర్ లో కూర్చుని ఇంత రాడ్ మూవీని కూడా చూడగలిగామంటే ఓన్లీ రీజన్ బక్కోడ్ అనిరుద్ధ్. ఇంత రాడ్ మూవీ కూడా ఛాన్స్ దొరికిన ప్రతిసారి బీజిఎం కొట్టేశాడు. సాడ్లీ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే మంచి బీజిఎంస్ అన్ని ఈ మూవీకి అనవసరంగా వేస్ట్ అయిపోయాయి. మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.